ఫ్రెండ్స్ టెక్నోస్ ఎపిసోడ్ 2025 అందరికి స్వాగతం. మీరు డేట్ సెప్టెంబర్ 8, 2025 2025 ఎపిసోడ్. సో ఇది ఒక స్పెషల్ ఎపిసోడ్. అట్లీస్ట్ 25,000 లైక్స్ వస్తాయా? బాగుంటుంది. 25,000 లైక్స్ వస్తాయి వీడియోకి. సో లైక్ చేసేయండి వీడియోని వెంటనే. ఇంకా 2,500 సబ్స్క్రైబర్స్ అయ్యారనుకోండి, 49 లక్షల సబ్స్క్రైబర్స్కి మనం రీచ్ అవుతాం. అన్నీ కరెక్ట్గా మ్యాచ్ అవుతున్నాయి. 25 నెంబర్ ఉంది కదా, సో దీన్ని ఫినిష్ చేసేయండి ఈరోజు. ఇంకా న్యూస్ లేకపోతే ఫస్ట్ వచ్చేసరికి సేల్స్ గురించి, ఎందుకంటే అందరూ సేల్స్ గురించి ఇంట్రెస్టింగ్ వెయిట్ చేస్తూ ఉంటారు. ఏ డీల్స్ ఎప్పుడెప్పుడు మనకి అనౌన్స్ చేస్తారని చెప్పేసి అందరూ ఆతృత ఎదురు చూస్తూ ఉంటారు. ఇప్పుడు డేట్ వైజ్ ఏ డేట్లో ఏ మొబైల్ డీల్స్ రాబోతున్నాయి మొత్తం లిస్ట్ అయితే బయటకు వచ్చింది. ఒకసారి అవి చూద్దాం మనం. సేల్ అయితే 22వ తారీఖు మిడ్ నైట్ స్టార్ట్ అవుతుంది. సో 22nd అనుకోండి. ఇంకా ఫ్లిప్కార్ట్ అండ్ అమెజాన్లో సేల్. దానికి ముందుకైతే ఇంకా రాదు, ఎందుకంటే 22nd నుంచి కొత్త రేట్స్ అమల్లోకి వస్తున్నాయి కదా, కొత్త GST రేట్లు. 22nd నుంచి మనకి సేల్ అయితే ఉంటుంది. ఇంకా డేట్స్ విషయానికి వస్తే ఫస్ట్ 8th నుంచి స్టార్ట్ అయితే ఈ రోజు ఇన్ఫినిక్స్ మొబైల్ డీల్స్ అయితే రివీల్ అయితే, 10th వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ మొబైల్ డీల్స్ రివీల్ అయితే, 11th కి ఐఫోన్ డీల్స్ రివీల్ అయితే, 12th కి మోటోరోలా ఫోన్స్, 13th వచ్చేసరికి రియల్మీ, 14th నథింగ్ ఫోన్స్, 15th పోకో, 16th శాంసంగ్, 17th ఒప్పో అండ్ AI ప్లస్, 18th వివో ఫోన్స్ మీద డీల్స్ రివీల్ అవుతాయి, 19th టెక్నో అండ్ MI ఫోన్స్ మీద రివీల్ అవుతాయి. ఇవి డేట్ వైజ్ అనమాట. ఈ డేట్స్ లో ఈ మొబైల్ డీల్స్ అయితే రివీల్ అవుతాయి. అండ్ చాలా మంది మెయిన్ డీల్స్ అడుగుతూ ఉంటారు అనమాట. S24 FE కానివ్వండి, ఐఫోన్ 16 సపరేట్ వీడియో కూడా చేశాను. చాలా మంది అప్రిషియేట్ చేశారు ఆ వీడియోని. ఒకవేళ మీరు చూడకపోతే చూడండి, ఐఫోన్ 16 1 year తర్వాత. అలాగే S24 FE వీడియో కూడా మీకు వస్తుంది, ఎందుకంటే S24 FE కూడా సేల్లో మీకు తక్కువ రేట్కి వచ్చే ఫోన్. ఇట్లా మీకు ఏ మొబైల్స్ కావాలో చెప్పండి సపరేట్, ఎందుకంటే మన టైం ఎక్కువ ఉంది. ఇంతకుముందు ఎలా ఉండదంటే సేల్ ముందుకు వచ్చేసేది, డేట్స్ అని ముందుకు తీసుకొస్తూ ఉండేవాళ్ళు. ఇప్పుడు కొద్దిగా వెనక్కి వెళ్ళిపోయినాయి. మీకు ఏమన్నా మొబైల్స్ గురించి ఇంకా డీటెయిల్ తెలుసుకోవాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో అయితే అడగండి. ఈలోగో ప్రైజెస్ కూడా రివీల్ అవుతూ వస్తూ ఉంటాయి. అంటే ఎగ్జాక్ట్ ప్రైజెస్ రావు, ఎంతెంత ప్రైజెస్లో రావచ్చో టీచ్ చేస్తూ ఉంటారు వీళ్ళు నెక్స్ట్ 10-15 days. నెక్స్ట్ మాకు OnePlus నుంచి OnePlus 15లో ఎస్ఎల్బెడ్ పార్ట్నర్షిప్ తీసేయబోతుంది. OnePlus 15లో మీకు ఎస్ఎల్బెడ్ అయితే ఉండదు. వీళ్ళు ఓన్ ఇమేజింగ్ ఇంజిన్ అయితే యూస్ చేయబోతున్నారు. OnePlus డీటెయిల్ మ్యాక్స్ అని చెప్పేసి దాని పేరు పెట్టారు. ఇది ఒప్పో లుమో ఉంది కదా, సేమ్ అదే పేరు మార్చి తీసుకొస్తున్నారు, లేకపోతే వీళ్ళు కొత్తది తీసుకొస్తున్నారు. ప్రజెంట్ ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. సో OnePlus హెడ్ పీట్లు చెప్తున్న ప్రకారం చూసుకుంటే మాత్రం ఇది చాలా బాగుందని చెప్తున్నాడు. కలర్స్ నాకు బాగా అనిపించిన కలర్స్ బాగా వస్తున్నాయి అండ్ డీటెయిల్స్ కూడా బాగా క్యాప్చర్ చేస్తున్నాయి అని చెప్పేసి చెప్తున్నాను. మరి చూడాలి ఇది ఎలా ఉంటుందో. OnePlus 15 నాకు తెలిసి ఒక 1 month ముందుకే రావచ్చు. డిసెంబర్లో ఇండియాలో మనం ఎక్స్పోర్ట్ చేయొచ్చు, నవంబర్లో గ్లోబల్గా లాంచ్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి S26 సిరీస్ మొత్తం ఇమేజ్ బయటకు వచ్చాయి అన్నమాట. డమ్మీస్ ఇవి చూడడానికి డిఫరెంట్గా అనిపిస్తున్నాయి ఫోన్స్. ఈసారి మీకు S26 ప్లస్ ఉండదు. S26 ప్లస్లో ఎడ్జ్ వస్తుంది, S26 ఎడ్జ్ అయితే వస్తుంది. అది చూడడానికి కొద్దిగా ఐఫోన్ డిజైన్ అయితే కనిపిస్తూ ఉంది. అండ్ IC యూనివర్స్ చెప్తున్న ప్రకారం అయితే ఈ డిజైన్ ఎందుకు వచ్చిందంటే బ్యాటరీ కెపాసిటీ పెంచబోతున్నారు, కొన్ని కాంపోనెంట్స్ పైకి వస్తున్నాయి, అందుకని చెప్పేసి అది కొద్దిగా పైకి వచ్చింది బంప్ లాగా, అందుకే డిజైన్ చేంజ్ అయిందని చెప్పేసి IC యూనివర్స్ చెప్తున్నాడు. అండ్ ఇది ఎడ్జ్ మోడల్ మధ్యలో మీకు కనిపిస్తుంది. సైడ్స్ ఉన్నాయి కదా, లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి S26, రైట్ సైడ్ వచ్చేసరికి S26 Ultra. ఈసారి S26 Ultra కూడా కర్వ్ కొద్దిగా పెంచబోతున్నారు. అండ్ మ్యాక్స్ సేఫ్ కూడా యాడ్ చేయబో. మ్యాక్స్ సేఫ్ అంటే అది యాపిల్ది, వీళ్ళు ఏం పేరు పెట్టి తెస్తారో తెలియదు. గూగుల్ అయితే పిక్సెల్ స్నాప్ అని చెప్పేసి తీసుకొని వచ్చింది. యాపిల్ మ్యాక్స్ సేఫ్ ఉంటుంది. సో మ్యాగ్నెటిక్ చార్జర్ కనెక్ట్ చేసుకోవచ్చు, యాక్సెసరీస్ కనెక్ట్ చేసుకోవచ్చు. సో ఇన్బిల్డ్ తీసుకురాబోతున్నారు S26 సిరీస్లో. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే OnePlus Padgo తక్కువ రేట్కి అయితే వస్తుంది. ఇది లోయెస్ట్ ప్రైస్ అనమాట లాంచ్ అయిన దగ్గర నుంచి. ఎప్పుడు 19,000 అట్లా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసరికి ₹1,000 కూపన్ డిస్కౌంట్ వస్తుంది. దీని మీద ₹2,250 ICICI కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. ఓవరాల్గా ₹15,749కి LTE మోడల్ వస్తుంది. ఇది 4G 5G సపోర్ట్ అయితే దీనికి లేదు. G99 ప్రాసెసర్ అయితే వస్తుంది. నెక్స్ట్ సామ్సంగ్ అండ్ రియల్మీ మంచి పని చేసినాయి. ఏం మంచి పని చేసినాయి అంటే, సేల్ వస్తుంది కదా, చాలామంది ఫోన్స్ కొంటూ ఉంటారు. మన అమెజాన్, ఫ్లిప్కార్ట్ అని కొంటూ ఉంటాం కానీ లోపల సెల్లర్స్ కూడా చూసుకోవాలి మనం. ఎవరు అమ్ముతున్నారు ఆ ఫోన్, చాలామంది ఫేక్ సెల్లర్స్ కూడా ఉంటారు. సో అట్లా కాకుండా వీళ్ళు అఫీషియల్గా వీళ్ళ దగ్గరే కొనండి అని చెప్పేసి కొంతమంది సెల్లర్స్ లిస్ట్ అయితే రిలీజ్ చేశారు. ఒకవేళ సామ్సంగ్ ప్రొడక్ట్స్ మీరు కొనాలనుకుంటే మీకు అమెజాన్లో మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా సెల్లర్స్ పేర్లు, వాళ్ళని చూసుకోండి. వీళ్ళు అమ్ముతుంటేనే కొనుక్కోండి. వాళ్ళు అఫీషియల్గా సామ్సంగ్ పార్ట్నర్స్ అనమాట. అండ్ ఫ్లిప్కార్ట్ వచ్చేసరికి సెల్లర్ నేమ్స్ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఇవి సామ్సంగ్ సంబంధించి. రియల్మీ కూడా రిలీజ్ చేసింది. రియల్మీ కూడా మీరు ఫ్లిప్కార్ట్లో కొనాలనుకుంటే ఈ సెల్లర్స్ దగ్గర, అమెజాన్లో కొనాలనుకుంటే ఈ సెల్లర్స్ దగ్గర మీకు మొత్తం స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. ఒకసారి వీటిని చూసుకోండి. మీరు కొనేటప్పుడు సామ్సంగ్ ఫోన్స్ కానీ రియల్మీ ఫోన్స్ కానీ ఎగ్జాక్ట్ సెల్లర్స్ కూడా చెక్ చేసుకున్న తర్వాతే ఆర్డర్ పెట్టుకోవడం మంచిది. మిగతా బ్రాండ్స్ కూడా ఇవి రిలీజ్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే అఫీషియల్గా ఎవరైతే అమ్ముతున్నారో సెల్లర్స్ పార్ట్నర్ తీసుకొని బ్రాండ్ తోటి, వాళ్ళ దగ్గర నుంచి మీకు జెన్యూన్ ప్రొడక్ట్స్ అయితే వస్తాయి. కొంతమంది ఏం చేస్తారు, అన్బాక్స్ అయిన ప్రొడక్ట్స్ అట్లాంటివి కూడా రీసెంట్ నథింగ్ ఫోన్ 3 చూడొచ్చు మీరు. నథింగ్ ఫోన్ 3 చాలా తక్కువ రేట్కి అమెజాన్లో కొంతమంది అమ్మారు. అవన్నీ అన్బాక్స్ చేసిన ప్రొడక్ట్స్ అనమాట. అక్కడ నుంచి సెకండ్ హ్యాండ్ తీసుకొచ్చి ఇక్కడ సెల్లర్గా రిజిస్టర్ అమ్ముతూ ఉంటారు. సో ఇట్లా కాకుండా ఉండాలంటే మాత్రం
అన్ని బ్రాండ్స్ ఇట్లా అఫీషియల్ సెల్లర్స్ని రిలీజ్ చేసి చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనకి స్టార్లింక్ ఇండియాలో తొందరలో తీసుకురాబోతున్నారు. ఇప్పుడు వీళ్ళు డేటా సెంటర్స్ ఉన్నాయి కదా, వాళ్ళు కొత్తగా ఎస్టాబ్లిష్ ఏం చేయట్లేదు. జియో, ఎయిర్టెల్ అండ్ టాటా టెలికామ్ వీళ్ళ డేటా సెంటర్స్ అయితే ప్రజెంట్ అయితే యూజ్ చేసుకోబోతున్నారు. అండ్ గ్రౌండ్కి వచ్చేసరికి వీళ్ళు 17 గ్రౌండ్ స్టేషన్స్ ఏర్పాటు చేయబోతున్నారు శాటిలైట్ సిగ్నల్స్ తీసుకోవడానికి. ఎగ్జాక్ట్గా ఇవి ఎప్పుడు మార్కెట్లో తీసుకొని వస్తారు ఈ స్టార్ లింక్, వీటి గురించి ఇంకా ఇన్ఫర్మేషన్ లేదు. ప్రైజెస్ వీటి గురించి కూడా ఏం ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఇయర్ ఎండ్ లోపు వస్తాయి అని చెప్పేసి మాత్రం ఇన్ఫర్మేషన్ ఉంది. నెక్స్ట్ మనకి యూపీఐ లిమిట్స్ ని ప్రజెంట్ చేంజ్ చేశారు. పర్సన్ టు పర్సన్ 1 lakh ఉంటుంది. మనం డైలీ 1 lakh కంటే ఎక్కువ పంపించుకోలేం మీ ఫ్రెండ్స్తో మీరు ఒకవేళ యూపీఐ ట్రాన్సాక్షన్ చేయాలంటే. పర్సన్ టు మర్చెంట్ అకౌంట్కి అయితే పెంచేశారు. ఒకవేళ మీ మర్చెంట్ అకౌంట్కి మీరు ట్రాన్స్ఫర్ చేయాలనుకుంటే ఒకేసారి మీరు 2 నుంచి 5 లక్షల మధ్యలో కూడా ట్రాన్సాక్షన్ అయితే చేయొచ్చు. మాక్సిమం లిమిట్ వచ్చేసరికి 10 లక్షలకు పెంచేశారు. అండ్ అంతేకాకుండా మిగతా మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి క్రెడిట్ కార్డ్ పేమెంట్స్ కానీ, జ్యువెలరీకి సంబంధించిన పేమెంట్స్ కానీ ఇట్లాంటివి మాక్సిమం 6 lakh వరకు పెంచారు. నెక్స్ట్ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు చాలా మంది. అప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి కానీ, ట్రావెల్ సంబంధించి ట్రాన్సాక్షన్స్ మీరు చేసినా కానీ, అండ్ ఇన్సూరెన్స్ ఇట్లాంటివన్నీ కూడా 10 lakhs వరకు లిమిట్ పెంచారు డైలీ లిమిట్. నెక్స్ట్ న్యూస్ దగ్గర ముందు కామెంట్ ఆఫ్ తీసుకుంటే సుధీర్ అడుగుతున్నారు, మొబైల్స్ మీద ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంటాయి, ప్యాడ్స్ మీద ఎందుకు కొంటామని అడుగుతున్నారు. తన దగ్గర ప్యాడ్ ఉంది, పాత ప్యాడ్, దాన్ని ఎక్స్చేంజ్ చేసి కొత్త ప్యాడ్ తీసుకోవాలనుకుంటే ఎక్స్చేంజ్ ఆఫర్ లేవని చెప్పేసి చాలా తక్కువ ఇస్తారు. అప్పుడప్పుడు కనిపిస్తుంటాయి మీకు. ప్యాడ్స్ మీద ఎక్కువ ఎక్స్చేంజ్ ఆఫర్లు ఎందుకు ఉండవు అంటే దానికి సెకండ్ హ్యాండ్ మార్కెట్ తక్కువ. మొబైల్ ఫోన్స్ అనుకోండి, ఇప్పుడు మీ దగ్గర నుంచి తీసుకున్న ఫోన్స్ వాళ్ళు సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అమ్ముకోవచ్చు. వీటికి అట్లా ఉండదు. ప్యాడ్స్ కొనడానికి ఎవరు రెడీగా ఉండరు. సో సెకండ్ హ్యాండ్ మార్కెట్ చాలా డౌన్ ఉంటుంది. అందుకే వీటి మీద ఎక్స్చేంజ్ ఆఫర్లు అట్లాంటివి చాలా తక్కువ చూస్తారు మీరు. నెక్స్ట్ వస్తే డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్ అయితే పెట్టాడు. ఇప్పుడు ఇండియా కానీ, రష్యా కానీ వాళ్ళు మన చేతిలోంచి వెళ్ళిపోయినట్లు కనిపిస్తున్నారు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ హ్యాపీగా ఉండాలన్నట్లుగా ఒక పోస్ట్ అయితే పెట్టాడు. అండ్ దీనికి సంబంధించి నెక్స్ట్ రోజు ఒక ప్రెస్లో అడిగారనమాట, ఇట్లా పోస్ట్ పెట్టారు కదా రష్యా, ఇండియా యుఎస్ నుంచి వెళ్ళిపోతున్నాయి అన్నట్లుగా దూరంగా అని చెప్పేసి. దానికి మళ్ళీ రిప్లై ఇస్తూ లేదు అట్లా ఏం లేదు, నేను మోడీ మంచి ఫ్రెండ్స్, మా ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం అయితే ఉంది, అట్లా ఏం లేదు, ఇండియాకి మాకు మంచి సంబంధాలు ఉన్నాయని చెప్పి ప్రెస్ అడిగిన క్వశ్చన్కి అయితే సమాధానం చెప్తున్నారు. దీనికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రియాక్ట్ అయ్యారు. ఆయన కూడా సేమ్ మా ఇద్దరి మధ్య అలాగే ప్రేమ రాగాలు ఉన్నాయి అన్నట్లుగానే ట్వీట్ అయితే రిప్లై ఇచ్చారు. లాస్ట్ 1 week అంతా ఇదే నడుస్తుంది అనమాట. ఇండియా, చైనా, రష్యా కలవబోతున్నాయి అని చెప్పేసి. చైనాతో ఇండియా, రష్యా కలిసింది అనుకోండి చాలా పెద్ద శక్తిగా అవుతాయి మొత్తం కలిపి. అందుకే మొత్తం బాగా రచ్చ జరుగుతుంది అనమాట. యుఎస్ మీద కూడా చాలా ప్రెజర్ అయితే క్రియేట్ అయింది దీనివల్ల, వీళ్ళ ముగ్గురు మీట్ అవడం వల్ల. నెక్స్ట్ వచ్చేసరికి రీల్స్ సరదాగా చేస్తూ ఉంటారు. మొగుడు పిల్లలు కూడా రీల్స్ ఎక్కువ చేస్తూ ఉంటారు. చాలా మీరు చూస్తూ ఉంటారు ఇన్స్టాగ్రామ్లో. సరదాకి ఒక జంట రీల్ అయితే చేసింది. సో అది వాళ్ళ కొంప అయితే ముంచింది. వివరాల్లోకి వెళ్తే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తున్నారు ప్రజెంట్ వీళ్ళు ముగ్గురు పిల్లలు అనమాట. ఈయనకు ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంది, పవర్ హౌస్ ఫ్లాష్ బ్యాక్ అయితే ఉంది. అది 2017లో జరిగింది అనమాట. 2017లో ఇతనికి ఆల్రెడీ పెళ్ళి అయింది. పెళ్ళి అయిన తర్వాత వాళ్ళ ఆవిడ్ని ఇబ్బంది పెడుతున్నారు, హింసిస్తున్నారని చెప్పేసి కట్నం గురించి ఆమె ఇతని మీద కేసు పెట్టింది. సో ఏమో స్క్రీన్ మీద కనిపిస్తుంది కదా, ఏమో 2017లో ఇతని వైఫ్, ఇతని పేరు జితేంద్ర, ఇతని మీద కేసు అయితే పెట్టింది. ఇతని తర్వాత మాయమైపోయాడు, పరిగా వెళ్ళిపోయాడు, ఇంట్లో నుంచి మాయమైపోయాడు, ఎక్కడ కనపడకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళ పేరెంట్స్ ఉన్నారు కదా, జితేంద్ర పేరెంట్స్, మా అబ్బాయి మీద ఈ అమ్మాయి కేసు పెట్టింది, మా అబ్బాయి వెళ్ళిపోయాడు, లేకపోతే వీళ్ళే చంపేసి ఉంటారు అదేదని చెప్పేసి వాళ్ళు మిస్సింగ్ కేసు అయితే కంప్లైంట్ చేశారు అక్కడ. ఎందుకంటే వాళ్ళ అబ్బాయి కనపడట్లేదు కదా, ఎక్కడికో వెళ్ళిపోయాడు. అక్కడ కట్ చేస్తే 2025లో ఒక రీల్లో జితేంద్ర కనిపించాడు. వీళ్ళు షాక్ అయిపోయింది, అమ్మాయి షాక్ అయిపోయింది, మొదటి భార్య వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చింది. ఈయన ఇంట్లో నుంచి వెళ్ళిపోయాడు, వెళ్ళి ఇంకొకరిని పెళ్లి చేసుకున్నాడు. అతని కేసు మొత్తం ఓపెన్ చేశారు. మళ్ళీ అతను మళ్ళీ తీసుకొచ్చి అరెస్ట్ చేశారు జితేంద్రని. ఇది మీద ఇప్పటివరకు న్యూస్ అయితే. ఎపిసోడ్ అయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. స్పెషల్ ఎపిసోడ్ ఇది. 25,000 లైక్లు కంప్లీట్ చేయాలి మనం. 2,500 సబ్స్క్రైబ్ కంప్లీట్ చేయాలి. రేపు 2026 ఎపిసోడ్లో కలుద్దాం. సెలవు, బాయ్.